వాళ్ళు రాజకీయంగా ఇది చాలా కీలకమైన అంశం అనమాట. సార్ ఓవరాల్గా చదువుతాం, ఎందుకంటే అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు కాబట్టి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఏర్పాటైంది. నేను చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరెవరా మంత్రులు అని ఉత్కంఠ కొనసాగుతుంది. ఉత్కంఠకు చంద్రబాబు నాయుడు గారు తెర క్లోజ్ చేసినట్టే అవుతున్నది. సో ఏపీలో మంత్రులు వాళ్ళు కేటాయించిన శాఖలు ఒకసారి: వంగలపూడి అనిత హోంశాఖ, పవన్ కళ్యాణ్ కొణిదెల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక సత్యకుమార్ ఆరోగ్య శాఖ, కొల్లు రవీంద్ర గనుల శాఖ, నిమ్మల రామానాయుడు జన వనరుల శాఖ. డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్కి అధికారాలు ఇచ్చారు. ఇక మానవ వనరులు ఐటీ శాఖ నారా లోకేష్, వ్యవసాయం, మార్కెటింగ్, సహకార అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్, ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్, దేవాదాయ శాఖ రామ్ నారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ అనగాని ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ కొలుసు పార్థసారథి, మహిళా గిరిజన సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి, కార్మిక శాఖ వాసంశెట్టి సుభాష్, న్యాయ మైనారిటీ శాఖ ఫరూక్, విద్యుత్ శాఖ గొట్టిపాటి రవికుమార్, జిఏడి శాంతి భద్రతలు సీఎం చంద్రబాబు, పట్టణాభివృద్ధి నారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ బాల వీరాంజనేయ స్వామి, టూరిజం సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్, రోడ్లు భవనాల శాఖ జనార్దన్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ టీజీ భరత్, బీసీ వెల్ఫేర్ చేనేత సవిత, మధ్య చిన్న తరహా పరిశ్రమలు కొండపల్లి శ్రీనివాస్, రవాణా యువజన క్రీడాశాఖ రామ్ ప్రసాద్ రెడ్డి. చంద్రబాబు గారిని మినహాయిస్తే 24 మంది మంత్రివర్గం. ఇది కొత్త క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ 2024. రవి గారు 24, 29 మంత్రి